ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ ప్రభువ, కృపగల దేవ, పరిశుద్ధమైన మీ నామమునకు కోట్ల కొలది స్తుతులు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటాం. మహాదేవుడవు నాయన, మమ్మలను ప్రేమించిన వాడు, నీ కృప నీ రక్షణ నాయన భాగ్యాన్ని మాకు ప్రకటించి నీ పిల్లలుగా ఎదుగో నాయన స్వీకరిస్తూ మీ పాదాల దగ్గర మమ్మల్ని కూర్చుండబెడుతూ నాయన మహిమ కలిగిన మీ మాటలు, జీవం కలిగిన మాటలు, దయగలిగిన మాటలు నాయన మాతో మాట్లాడుతూ జీవితాలకు మరి నాయన మా భవిష్యత్తుకు భద్రత, పరలోకమనే ఆ మహాభాగ్యానికి మా నాయన మమ్మల్ని సిద్ధపరుస్తూ ఈ విధంగా ఈ దినాలలో మీ కృప కలిగిన మాటలు మాతో నాయన మరి వివరంగా విశేషంగా తెలియపరుస్తూ వస్తున్నందుకే వందనాలు. సాయంకాలం ఈ దశలో నాయన మరి ఈ క్రమంలో ఒక ప్రత్యేకమైన సందర్భం, ప్రియమైన పిల్లలు నాయన మరి యుఎస్ఏ అమెరికా దేశం నుంచి ఆశపడిన మరి విడలు చేసిన ఏర్పాటులో మీ దాసునితో కూడా కలిసి రాజ్యపాల్ గారితో కూడా మరి నాయన పెద్దలతో కూడా మరి నాయన కలిసి సంతోషంగా ఈ చక్కటి సమావేశాన్ని నాయన మరి ఈ విధంగా ఈ జూమ్ ఈ స్టేజ్ ద్వారా ఏర్పాటు చేసుకున్నట్టుకు కృప ఇచ్చాం. అందుకై వందనాలు. మీ దాసుని ఆయన మా కొరకు సిద్ధపరిచి మరి ఈ సాయంకాల వాక్య సమయం కొరకు తీసుకొని వచ్చినందుకై వందనములు. మీ దినదాసులు జోషయ్య గారిని నాయన మీ ఆత్మ చేత మరి నాయన బలపరిచి ఆయనకు కావలసిన మరి నాయన ఆ యొక్క నడుపుదలను అనుగ్రహిస్తూ మరి 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 ఒక లోతైన సత్యాలు మాకు మరి బోధించగలటకు కృపదాయికి ట్రాన్స్లేషన్ చేస్తున్న మీ దాసుని అనగారి నాయన రత్నరాజు గారిని మరి కూడా బలపరుస్తున్నాయన మీ కృపా కార్యం జరిగించమని ప్రార్థన చేస్తాం. గత వారం నాయన మరి నేర్చుకున్న మరి అంశాలను బట్టి స్తోత్రములు. హృదయం అనబడిన ఒక ప్రాముఖ్యమైన అంశం, ఒక ప్రాముఖ్యమైన భాగం నాయన మరి ఆ హృదయమును గురించిన చర్చ మరి లోతుగా మరి నాయన మీ దాసుని ద్వారా మీరు మాకు అనుగ్రహించినారు. ఈ దినం కూడా మరి కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటూ కృపదాయికి సభకు వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో భద్రపరిచి ప్రతి ఒక్కరు నాయన ప్రార్థనాపూర్వకంగా మేమందరం కూర్చొని మాటలు ఆలకించి విని వాటిని నాయన మరి హృదయ పలకలపైన వ్రాసుకొని జీవితాన్ని భద్రపరచుకుని కృపదాయిత్యమని సమయాన్ని నాయన మాకు ఆశీర్వదకరంగా అనుగ్రహించుదని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. ఈ సమయంలో మన ప్రియులు దేవుని దాసులు అన్న మనకు వాక్యాన్ని అందిస్తారు. మనము శ్రద్ధగా విందాం, ఆధ్యాత్మికంగా మేలు పొందుదాం. చాలా బహుదూర ప్రాంతాల్లో నుండి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తున్నారు. Give me 1 second. Sorry. Okay, no problem. చేరి వచ్చిన వారందరూ చక్కగా నోట్బుక్ అది పెట్టుకొని రాసుకుంటా ఉండండి. ఒకవేళ మీకు అన్న చూపించే పీపీటీలు ఎవరికైనా అవసరం అని అనుకుంటే తెలియచేయండి, పీపీటీలు పంపిస్తాను. లాస్ట్ వీక్ లో వారు చేసిన పీపీటీని పంపించారు, అది నా దగ్గర ఉంది. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు ఫోన్ చేయండి, నేను తప్పనిసరిగా వాటిని మీకు అందజేస్తాను. ఓకే. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. I thank the organizers of this conference and especially the Rajpal Garu and the rest of the team, and especially for the translator Brother Ratnaraj Garu. I thank you all for this. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకున్నటువంటి సహోదరులందరికీ కూడా, ముఖ్యంగా రాజ్పాల్ గారికి, అందరికి కూడా ట్రాన్స్లేట్ చేస్తున్న సహోదరికి అందరికి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. I also thank each and everyone who have patiently come to this meeting, and then although it is very late in India, it's commendable to each of you. ఈ రీతిగా రాత్రి కాలమైనా కానీ వాక్యం వల్ల శ్రద్ధ కలిగి దేని వాక్యం వినడానికి మీరందరూ కూడా కూడి వచ్చినందుకే
నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, ప్రభుకి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. We don't know each other, we never met, but one thing we should remember that we all are children of God. మనం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మనం కలుసుకోలేదు, అయినా కానీ మనమందరము క్రీస్తు యేసునందు సహోదరులము. ఆయన రక్తంలో కడుగుపోయినటువంటి తిరిగి జన్మించిన విశ్వాసులం, ఒకే And ఇంటికి we are- చెందిన వారు. And we are one in Christ. మనమందరం కూడా క్రీస్తు యేసునందు ఒక్క కుటుంబానికి చెందిన వారు. And when we were born again, God gave us so many titles. మనం ప్రభువు నమ్ముకొని తిరిగి జన్మించినప్పుడు ప్రభు మనకెన్నో బిరుదులు పెట్టాడు. He actually called us the children of God. తిరిగి జన్మించినప్పుడు ప్రభు వారు మనను తన బిడ్డలుగా ఆయన పిలిచాడు, పేరు పెట్టాడు. And not only that, he sent the Holy Spirit, God, one of the Trinities, to be with us, to guide us, to help us, and to remind us of the scriptures. తిరిగి జన్మించినప్పుడు మనకు పరిశుద్ధత్వంలో ఒకరైనటువంటి పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన లేఖనాల్లో మనను లోతుగా నడిపిస్తూ సర్వసత్యంలో నడిపిస్తా ఉన్నాడు. He has benefited us in so many ways. పరిశుద్ధాత్ముడు అనేక విషయాల్లో మనకు సహకరిస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. And not only that, look, when we are so far away, yet we feel we are all one in Christ, and that is because we are the children of God. మన మధ్య భౌతికమైనటువంటి మరి ఈ యొక్క దూరం ఎంతో ఎన్నో వేల మైళ్ళ దూరం ఉన్నా కానీ క్రీస్తు యేసుని మనమందరం కూడా ఒక్క కుటుంబానికి చెందిన వారుగా ఈ సహోదర భావం కలిగి మనము ఆనందిస్తూ ఉన్నాము, ప్రభునందు సంతోషిస్తూ ఉన్నాము. And that way, we have been chosen before the foundation has been laid. మనము ఎన్నిక చేయబడ్డ వారం, ఏర్పాటు చేయబడ్డ వారం క్రీస్తు యేసునందు. Even before we were born. మనము తిరిగి జన్మించక ముందే జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు యేసునందు మనం ఏర్పరచబడిన వారం. Yes, and so what a privilege, out of so many people, so many rich and wealthy people and people who are at the highest positions in the world, God has chosen us. భూప్రపంచంలో అధికులైన వారు, ధనికులైన వారు, విద్యావేత్తలు, సామాజిక స్థితిలో వారు ఎంతో మంది ఉన్నా కానీ ప్రభు మనల్ని మాత్రమే పిలిచాడు. మన భాగ్యం ఎంత గొప్పది. Yes, and that's the greatest privilege we can think of. ఇది గొప్ప ఆధిక్యతగా మనం భావించాలి. సాగిలపడే ప్రభుకు మనము స్తోత్రములు చెల్లించాలి. Yes, and we thank the Lord for that, and I would like to share a few slides here. అందరికీ వందనాలు. And so when you see the following slide, how do you feel about it? ఈ యొక్క స్లైడ్ మీరు చూసినప్పుడు మీరు ఎలాగా భావిస్తా ఉన్నారు? మీ హృదయ స్పందన ఎలాగా ఉన్నది? Are you excited to see the way the slide has been made? రాజులైన యాజక సమూహముగా మనము ఈ రీతిగా, ఇంగ్లీష్ అలాగా ఉన్నది కానీ ట్రాన్స్లేషన్ రాజులైన యాజక సమూహం అని ప్రభు మనకు గుర్తు చేస్తుండగా ఈ యొక్క పదం విన్నప్పుడు మనలో ఎంత పులకింత, హృదయం ఎంత ఉల్లాసంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. There are two beautiful words, royal and priesthood. రెండు పదాల కలయిక ఇది. రాయల్ రాచరికము, ప్రీస్ట్హుడ్ మరి యాజకత్వం చేయటము, రాజులము యాజకులము. And don't you think this we have been given this privilege of given this title? ఇలాంటి మరి మన సంబోధన మన గురించి చేసినప్పుడు, ఇలాంటి బిరుదు మనకి ఇచ్చినప్పుడు మనకెంత ఆనందంగా ఉన్నది, ఎంత సంతోషంగా ఉన్నది. In fact, many kings don't have this privilege of being called as royal priesthood. రాజులైన అనేక మంది ఉన్నారు కానీ వారికి ఇలాంటి ధన్యత లేదు, ఈ ఆనందం లేదు. వారు కేవలం రాజులే కానీ యాజకులు కాదు. మనము రాజులము, అట్ ద సేమ్ టైం యాజకులము. మన భాగ్యం ఎంత గొప్పది. And in the same time, many priests didn't have this title of royal priesthood.
యాజకులైన వారు అనేక మంది ఉన్నారు, కానీ వారికి కూడా లోపంగా కనిపిస్తా ఉన్నది, వారు రాజులు కాదు. Did you ever realize the amazing greatness of this title? ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉండగా మనం ఆనందించవద్దా, సంతోషించవద్దా? First of all, being in the royal family, it is not your choice. You cannot become the royal family at all. రాచరిక కుటుంబంలో జన్మించుట అది మన వ్యక్తిగతమైనటువంటి దాని వలన జరిగినది కాదు, దేవుని కృప వలన జరిగినది. Yeah, for anybody to be in the royal family, it is not within their reach. They cannot become on their own. రాజుల కుటుంబంలో జన్మించడం అది అసాధారణమైన విషయం. ఒక సామాన్య మానవుడు రాజ కుటుంబంలో చేరలేడు. And to be priest also, it is not that easy unless one is born in the priestly families. మరి యాజక కుటుంబంలో జన్మించే తప్ప ఒక వ్యక్తి యాజకుడు కాలేడు. సామాన్య మానవుడు ఆ స్థితికి వెళ్ళటం అసాధ్యమైన విషయం. And we are Gentiles, and as Gentiles we are being called as royal priesthood. జన్మతః మనము మరి అన్యులము, మనకు ఏ యోగ్యత లేదు, కానీ ప్రభువారు మనకి ఎంత గొప్ప యోగ్యత ఇచ్చాడో చూడండి. And we don't have any degrees, or we did not strive for that, we did not work hard for that. Just because of his grace and mercy and love, that we have been given this greatest title, royal priesthood. యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారానే ఈ రీతిగా మనము రాజుల యాజక సమూహముగా మనము ఏర్పరచబడ్డాం. ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు, మన గొప్పతనం ఏమీ లేదు. And brother, can you read this verse from 1 Peter chapter 2 verse 9? మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. And so we see that we have been given so many things. One is royal priesthood, and he made us a holy nation, and also his special people. ప్రభువారు ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆ బిరుదులు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనమట ఏర్పరచబడిన వంశం అంట, రాజులని యాజక సమూహం అంట, పరిశుద్ధ జనమంట, దేవునికి సొత్తైన ప్రజలమై ఉన్నామని 4 శ్రేష్టమైన బిరుదులు తిరిగి జన్మించిన విశ్వాసులకు ప్రభు అనుగ్రహిస్తా ఉన్నాడు. And how do we really every day do we think, or at least once in a way, oh my God, I'm a royal priesthood. How should I live at all? How should I how should I dress? How should I behave? Like a royal king. I mean, he would definitely just walk like this, like a royal person, you know. So that's a different thing. That is maintaining the royalty. నిజముగానే పేరుకు మాత్రమే మనము ఈ యొక్క టైటిల్ కలిగి ఉన్నాము. నిజ జీవితంలో కూడా మనం అదే రీతిగా రాజులైన యాజక సమూహంగా మనం అలాంటి ఆధ్యాత్మిక వస్త్రధారణ కలిగి, మారిన ప్రవర్తన కలిగి, హుందాతనం కలిగి, పేరుకు తగినట్లుగా మనం జీవిస్తూ ఉన్నామా మనం ఆలోచించాలి. I'm not going to go into details of how a king should be. You can imagine he has a great crown on him. He has beautiful, wonderful dress he has, and wonderful footwear, and everything that is associated with a kingship. He has that. And not only that, most of the kings are equipped so well in various kinds of skills. రాజులైన వారు వారి యొక్క వస్త్రధారణ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వారు ధరించే కిరీటం కానీ, రాజ వస్త్రాలు కానీ, వారు ధరించే పాదరక్షలు కానీ, అంత మాత్రమే కాదు, వారు కలిగినటువంటి ఆ యొక్క స్కిల్స్, రాజుగా ఉండవలసినటువంటి ఆ యొక్క స్కిల్స్, యుద్ధ నేర్పరితనం కానీ, ఈ స్కిల్స్ అన్ని కూడా వారు కలిగి ఉన్నారు. ఆధ్యాత్మికంగా మనం కూడా అవి కలిగి ఉన్నామా ఆలోచించాలి. Yes, brother, you are going ahead of me. Sorry, but it's okay. Thank you. That's exactly what I wanted to say next. So
the point is here is, although all these qualities of a king I have mentioned, we have to relate it to the spiritual realm. ఆ, అక్షరార్థంగా మనం ఆలోచన చేసే ఈ యొక్క రాజుని గురించి కానీ యాజకుని గురించి కానీ ఆధ్యాత్మిక కూడా మనం కలిగి ఉండాలి. In fact, we have been given a good armor. మనము Where? మనము మరి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణం మనం అనుగ్రహించబడి ఉన్నాము. And that is for spiritual purpose, you know. ఆధ్యాత్మిక మరి యుద్ధం చేయడానికి మనం అవి అనుగ్రహింపబడి ఉన్నాము. And that's what we have been chosen for. అందుకొరకే ఆ యుద్ధం చేయడానికి ఆ యుద్ధోపకరణాలు ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నాడు. Not only that, within this verse itself, we should see that you may proclaim the praises of him who called you out of the darkness into his marvelous light. ప్రభు మనల్ని చీకటిల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు కనుక ప్రభు యొక్క గుణాతిశయం మనం ఎరిగిన వారమై వాటిని ప్రకటన చేయాలి. There is a meaning in this peculiar people. I mean, there is the different translations give this as is peculiar people, or it is like special people here. ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనము, సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. Yeah, we are a special people. మనము ప్రత్యేకించబడిన వారము. Our kingship is something different. మనకున్నటువంటి మనకు అనుగ్రహించిన రాచరికము అది ప్రత్యేకమైనది. It is slightly different. We don't go and rule over people in the physically. రాజులముగా మనము రాజ్యాలపై ఏలిక చేసేవారము కాము అక్షరార్థంగా. But we rule over Satan. We actually control Satan. We see that we send away Satan. But the main thing is we proclaim the praises of him. సాతానును ఓడించడానికి, జయించడానికి మనం రాజులుగా ఉన్నాము. అదే రీతిగా ప్రభువును ప్రకటన చేయడానికి, ప్రభు గుణాతిశయం ప్రకటన చేయడానికి మనం రాజులుగా ఏర్పాటు చేయబడ్డాము. And here we are priests. The priests would go and actually worship the Lord. యాజకులుగా ప్రభువుని ఆరాధన చేయడానికి మనకు వచ్చినటువంటి ఆధిక్యత, మనకి ఇచ్చినటువంటి బాధ్యత. What does a priest do? Priest is in the temple, right? In the assembly. యాజకుడు చేసే పని ఏమిటి? To go and offer sacrifices to the Lord. ప్రభువుకి అర్పణలు అర్పిస్తూ ఉంటాడు. He is a special person. I'm not going to go into details of I'm going superficially the qualities of a priesthood. యాజకుని యొక్క మరి సంగతుల గురించి నేను లోతుగా వెళ్ళడం లేదు, కానీ పైన మాత్రం తెలియజేస్తా ఉన్నాను. యాజకుడు చేసే పని ప్రభుకి అర్పణలు అర్పించటం, బలులు అర్పించటం. The king would normally rule the people. రాజు ప్రజలను ఏలిక చేస్తాడు. The priest is seeing up and he is worshipping the Lord. యాజకుడైతే పరలోకం వైపు చూసి ప్రభుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. So we have both the duties. విశ్వాసులుగా ప్రభువారు మనకు ఈ రెండు ఆధిక్యతలు ఇచ్చాడు, రాజులని యాజక సమూహంగా. Our chief priest is our Lord Jesus Christ himself. మన ప్రధాన యాజకుడు మన రక్షకుడైన క్రీస్తు ప్రభువారు. And we are all priests. మనమందరం కూడా యాజకులమే. We actually proclaim the praises of him because we have been pulled out of the darkness into his marvelous light. చీకట్లో నుండి మనము ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం నడిపించబడ్డాం కనుక ప్రభు యొక్క గుణాతిశయములను మనం ప్రకటన చేయాలి. And that is exactly what God is expecting of us. మన నుండి ప్రభు కోరేది అదే, ఆశించేది కూడా అదే. And when I say as king we are going to rule the people, of course that day is going to come when in the future when really we are going to rule. రాజులముగా అక్షరార్థంగా పాలించే రోజులు రానై ఉన్నాయి ప్రభు వారి యొక్క రాజ్య పాలనలో. But right now, before the Lord is going to come back again, before that our duties are different as kings. ప్రభు రెండవ రాకడకు ముందుగా ప్రస్తుత కాలంలో మనం చేయవలసిన కర్తవ్యాలు వేరేగా ఉన్నాయి. That is what is the servant leadership is. దాన్నే మనము బ్రదర్ రిపీట్ బ్రదర్.
servant leadership. సర్వెంట్ లీడర్షిప్. మనము మరి నాయకులుగా మరి ప్రభు యొక్క పని చేసేటటువంటి సేవకులుగా మనం ఉండాలని దేవునికి ఉద్దేశం. Yeah, it is something Jesus Christ himself demonstrated when he got down to wash the feet of the disciples. Pardon? When the Lord Jesus Christ got down to wash the feet of the disciples. ప్రభు వారు తన శిష్యులకు పాదాలు కడిగినప్పుడు చేసిన పని అదే కదా. అదే రీతిగా మనం కూడా ప్రభు సేవ చేయవలసిన వారమై ఉన్నాం. We have to serve the people. మనము ప్రజలకు సేవ చేయాలి. Not only serve the Lord but serve the people. ప్రభువుని సేవించడం మాత్రమే కాదు, తోటి మానవులు కూడా మనము వారికి సేవలు చేయాలి. And the beauty of this title is that this title should have been given only to elders and deacons or evangelists, right? ఈ యొక్క బిరుదు చాలా రమ్యమైనది. కేవలము ఏర్పరచబడిన వారికి, పెద్దలకు, మరి పరిచారకులకు వారికి ఇవ్వాల్సిన బిరుదే కానీ, but it has been given to each one of us. That is wonderful thing. సామాన్య విశ్వాసి కూడా ఈ యొక్క బిరుదు ఇవ్వబడింది. Don't take it lightly. కాబట్టి ఇవ్వబడిన ఈ బిరుదుల గురించి చులకన భావం కలిగి ఉండకూడదు. Let us live a life which really reflects this royal priesthood title that is upon us. మనకి ఇవ్వబడినటువంటి యొక్క బిరుదుకు తగినట్లుగా మనము ప్రవర్తింపవలసిన వారమై, ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. Now I'm coming to ask a question. Who are the kings who tried to do priestly duty and were punished? Because when we don't do the priestly duty that is given to us properly, then we would be punished. So do you know if in the Old Testament any kings who tried to do priestly duty and were punished? పాత నిబంధనలో రాజుగా ఉండి యాజకత్వం చేయడానికి సాహసించిన వ్యక్తి, సాహసించి మరి శిక్షించబడినటువంటి రాజు ఎవరో చెప్పగలరా? If you don't answer also, no problem. I'll move ahead. Uzziah? Yes. Good. Thank you. Anybody else? Saul also. Who? Saul. Saul. Thank you, brother. Yeah. You both of you got correct. And is King Saul and King Uzziah. Yeah. సౌల్ అనే రాజు, ఉజ్జియా అనే రాజు ఇద్దరు కూడా ఆ రీతిగా రాచరిక వ్యవస్థలో ఉండి యాజకత్వాన్ని కూడా చేయాలని సాహసించి వారు శిక్షింపబడ్డారు. And these are great kings actually. వీరు గొప్ప రాజులుగా ఉన్నట్లుగా మనం గమనించగలం. And Saul, you know who was he? Was the first king, right? సౌల్ అనగానే ఇశ్రాయేలుకు మొదటి రాజు అని మనం ఎరుగుదుము. And so King Uzziah also was a great king later on. ఉజ్జియా కూడా యూదా రాజుల్లో శ్రేష్టమైనటువంటి గొప్ప రాజుగా మనం చూస్తాం. Let us turn to our attention to 1 Samuel chapter 13 verses 7, 8, 9. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం వచనం 7 నుంచి 14 వరకు మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 7 నుంచి 14 వరకు చదువుకుందాం. Here we see what the Saul, who is a king, he had tried to go and perform the duty of a priest, which is not supposed to do, and he did that. చేయకున్నటువంటి యాజకత్వ పని చేసినటువంటి సౌలుని ఇక్కడ మనం చూస్తాం. Shall I read? Can you read? Yeah, please. Whenever give words, go ahead, please. Yeah, go ahead. Yeah. 7th one. కొందరు హెబ్రీలు యోర్దా నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళి పోయిరు గాని సౌలు ఇంకను గిల్గాలోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గానుకు రాకపోవడయు జనులు తన యొద్ద నుండి చదిరిపోవడయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. So he could not wait for Samuel because he said after 7 days he's going to come, and when he comes he's going to actually offer the sacrifice, but Saul did not wait. సమూయేలు వచ్చే వరకు కూడా రాజైన సౌలు
ఆగకుండా ఉండలేకపోయాడు. Kings are not supposed to go anywhere near for priestly duties. రాజులు ఎవరు కూడా యాజకులు చేయవలసినటువంటి ఆ కర్తవ్యాన్ని చేయడానికి సాహసించి ముందుకు వెళ్ళకూడదు. But Saul did that. కానీ సౌలు అలాగా చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. And so, can you continue reading till 12? Yeah. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా ఎదురు నుండి చెదరిపోవటయు నేనే కాలం నీవు రాకపోవటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండి నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించిదిన నేను. So he thought he was doing something great. ఏదో గొప్ప పని చేస్తున్నానని సౌలు భావించి నా సంగతి ఇక్కడ ఉన్నది. And so he thought many times, depending on the situation around, we take our own action which the Lord has not appointed us to do. ఉన్న సమయాల్లో సందర్భాల్లో ప్రభు అనుమతి లేకుండానే మనం కూడా ఇలాగ ప్రవర్తించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. Many times these issues comes up even in assemblies. సంఘాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. We are assigned something and we not only we are not happy that only we are doing this. Somebody has been assigned something else and you want to go and do that also, and there is your own idea to do. మనకు అప్పగించే పనిని చేయడానికి మాత్రమే మనము నియంత్రణ కలిగి ఉండక ఇతరులకు అప్పగించిన పనిలో కూడా మనం తలదూర్చే వారంగా ఉన్నాం. The idea may be good because you'll be thinking that not only I'm going to do all this work, I will do this for the Lord, even this I want to do. I will, I'll work hard and do that also, which has been assigned to somebody else. కష్టపడి పని చేస్తున్నానని దేవుని పనే కదా అని ఇతరుల పనిలో కూడా తలదూర్చి ఇలాగా పనిచేసే వారు కూడా ఉన్నారు సంఘాలలో. But we need to be very careful. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. Whatever God, you may be very skillful, you may be more skillful than the other person, but still you should not do that. At the most, if that person asks you for some guidance, then you can definitely do that. నీకు బహుశా నైపుణ్యము నీవు కలిగి ఉండొచ్చు, లేదంటే వరాలు నువ్వు కలిగి ఉండొచ్చు, కానీ నియంత్రణ చాలా అవసరం. ఇచ్చిన పని చేయడం ఆశీర్వాదకరం. God assigns to each one of us our own duties. మనకుగా ప్రభువారు మనకు ఇచ్చినటువంటి తలాంతుల మేరకు మాత్రమే మనం పనిలో కొనసాగవలసిన వారమై ఉన్నాం. We should always keep caution about not entering into the other areas. మేరను దాటి ఇతరుల దానిలో ప్రవేశించుట చేయకూడదు. మనకున్న పరిధిలో మనం పని చేయవలసిన వారమై ఉన్నాం. Samuel might not have thought, Saul might not have thought that what he is doing is really bad at all, because he's actually offering the sacrifice, burnt offering to the Lord. సమూయేలు చేసిన పని మంచిది కాదని ఎరుగుదము. అది ప్రభువుకి దహన బలి అర్పించుట అరిదిగా చేయకూడని పని రాజుగా సౌలు చేసినట్లుగా చూస్తున్నాం. Yeah, Saul never thought that this is so bad, ఇది మంచిది కాదని సౌలు బహుశా ఆలోచించి ఉండడు. And so when we come to verse 13 and 14, we see what Samuel says to Saul. అందుకు సమూయేలు ఇట్టాను, నీవు దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. And so see what happened to Saul. ఏ రీతిగా సౌలుకు మరి ఏ రీతిగా ప్రభువారు ఇక్కడ చర్య తీసుకుంటున్నట్టు మనం చూడవచ్చు. You have not kept the commandment of the Lord. దేవుడిచ్చిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివి. You have actually went away from the commandment of the Lord. ప్రభు ఇచ్చిన ఆజ్ఞను మీరి ముందుకు వెళ్ళావు. And that's the reason Samuel says,
For now the Lord, actually, he is losing his kingship altogether. అందుని బట్టి మరి సమూయేలు అంటా Verse ఉన్నాడు, 14. ఈ రాజ్యమును దేవుడు తీసివేస్తా ఉన్నాడని. But now your kingdom shall not continue. The Lord has sought for himself a man after his own heart. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవాని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించు దాన్ని నీవు గైకొన పోతేవు కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. This is the most dangerous thing. చాలా ప్రమాదకరమైన విషయం ఇది. He lost his kingdom ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. because Lord has sought after his somebody else to rule the king of Israel. తనకు చిత్తానుసారమైన వేరొక దేవుడు కనుగొని ఉన్నాడు. ఇప్పుడు సౌలు రాజ్యాన్ని పోగొట్టుకుంటా ఉన్నాడు. And whom he chose? The Lord chose ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? సౌలు somebody who is after his own heart. యెహోవా తన చిత్తానుసారుడైన మనస్సు గల ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. And you know who that is. ఆయన ఎవరు మనం ఎరిగినదే. We know that it's David. దావీదు అని మనకు తెలుసు. And there is an interesting part in verse 13 in English. I don't know Telugu it is 13 or 14, but the interesting thing is, for now the Lord would have established your kingdom over Israel forever. Yeah, that is there, brother. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. Wow, he never ever imagined that his kingdom would have been established forever. ఈ కార్యమే చేసి ఉండకపోతే సౌలు యొక్క రాజ్యము సదాకాలం నిలిచి ఉండేది. What a wonderful privilege he left. I mean, he lost. ఎంత గొప్ప ఆధిక్యతను సౌలు చేతులారా చేజార్చుకున్నాడు. One small thing which he thought it's very good he is doing. అనుకున్నాడు మంచి చేస్తా ఉన్నానని, కానీ కాదు. Many times we also venture into other areas and we lose lot of blessings that Lord has reserved for us. మనం కూడా పరిధులను దాటి మేరను దాటి అతిక్రమించి వేరే వారి యొక్క దాంట్లో ప్రవేశించే వారంగా ఉన్నాం. Let us quickly go through King Uzziah also. ఉజ్జియా చరిత్రను కూడా సంగతి కూడా మనం ధ్యానం చేద్దాము. రెండవ గ్రంథం 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం వచనం 3-5 మనం చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం 3-5 వరకు మనం చదువుకుందాం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడ యెరూషలేములో 52 సంవత్సరము ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించ కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. See, the king Uzziah was 16 years old when he became king. తన 16 ఏళ్ల ప్రాయంలోనే ఉజ్జియా రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. And he reigned for 52 years. That's a long period. గొప్ప 52 సంవత్సరాల వ్యవధి ఆయన రాజ్యపాలన చేశాడు. And he did what was right in the sight of the Lord. That's very important. దేవుని ఆయన ఆశ్రయించి ఆయన చేసిన కార్యం, ప్రభుని ఆశ్రయించి అంతకాలము దేవుడు ఆయన వర్ధిల్ల చేసెను. What is right in the sight of the Lord, that's what we are supposed to do. దేవుని దృష్టిలో ఏది యథార్థమైనదో న్యాయమైనదో అది మనం చేయవలసిన వారమై ఉన్నాము. How do we know what is right in the sight of the Lord? దేవుని దృష్టిలో ఖచ్చితమైనది ఏది అని మనం ఎలాగా ఎరుగగలము? We need to go deep into the scriptures to understand what his will is, what is right, what is wrong. దేవుని దృష్టిలో ఏది సరైనది ఏది సరైనది కాదు అని తెలుసుకోవడానికి లేఖనాలే మనకు ప్రమాణము. లేఖనాల లోపలికి మనం వెళ్ళాలి, లోతుగా ధ్యానం చేయాలి. Now, when we talk of normal things like, okay, we should not kill others, we should not tell lies, we should not do this, we should not do that, we don't even need scriptures, because God has written all those things in our heart. Without scriptures also, God has really
actually scribbled them in our heart. సామాన్యమైన విషయాల గురించి మనం ఆ రీతిగా లేఖనాలు చదవకుండానే ఆ సంగతులు మన హృదయాల్లో ప్రభు వారు వాటిని రాసి ఉంచాడు. ఆ విచక్షణ ప్రభు మనకు అనుగ్రహించి ఉంచాడు. Yes, that's how even non-Christians, atheists, anybody, they do very good things because God has written those rules, those laws, those moral values. He has written into our hearts. మోరల్ వాల్యూస్, నీతిపరమైనటువంటి విషయాలు ప్రభు నమ్మని వారే కాదు, ప్రభు నమ్మిన వారే కాదు, నమ్మని వారు కూడా వారు చక్కగా పాటిస్తూ ఉన్నారు. అలాంటిది ప్రభు మనుషు హృదయాల్లో ఆ యొక్క నీతి నియమాల గురించిన చట్టాన్ని హృదయంలో ఉంచాడు. But many other things, how we worship, how we sing, how we proclaim the gospel, how we praise the Lord, many other things in the world, how we take the gospel to the people, all these things we have to look into the scriptures. ఎలాగ ఆరాధన చేయాలో, ఎలాగ సువార్త ప్రకటన చేయాలో, ఎలాగ ఆత్మీయంగా ముందుకు సాగాలో, ఇట్టి విషయాల గురించి మనం లేఖనాలను మనం ఆధారంగా చేసుకుని ధ్యానించి లేఖనపు వెలుగులో మనం ముందుకు సాగాలి. We know that in this world there are so many denominations. ఈ భూలోకంలో చాలా డినామినేషన్స్ ఉన్నాయి. Why so many denominations have come into existence? ఎందుకు ఇన్ని శాఖలు భూప్రకృతిలో ఉన్నాయి? కారణం ఏంటి? The reason is because they end up looking into some verses, interpret they in their own way, and start forming a denomination. వాక్యాన్ని చదివినప్పుడు సొంతగా వ్యాఖ్యానం చేసుకొని వారికి అర్థమైన రీతిలో వారు ఒక పందాన్ని ఏర్పరచుకొని ఒక శాఖగా వారు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతా ఉన్నారు. We have to do what is right in the sight of the Lord. దేవుని దృష్టిలో ఏది ఖచ్చితమైనదో, ఏది నిజమైనదో దాన్ని మాత్రమే మనం అనుసరించాలి. If we don't know, we have to talk to those who are experienced people, find out and do it. ఆ సంగతులు తెలియనప్పుడు, సంగతులు మర్మంగా ఉన్నప్పుడు, అజ్ఞానంగా కాకుండా అనుభవం గల దైవజనులను ఆశ్రయించి వారి దగ్గర సలహాలు తీసుకుని ఆత్మీయంగా ముందుకు సాగాలి. That we do only after looking into ourselves, looking into the scriptures. వాక్యాన్ని చదివి ధ్యానం చేసి అర్థం కానప్పుడు పెద్దలను మనం ఆ సలహాలు తీసుకోవడం ఆశీర్వాదకరం. And so we always let us strive to do what is right in the sight of the Lord. దేవుని దృష్టిలో ఏది న్యాయమైనదో, దేవునికి ఏది, దేవుని అభిష్టానికి ఏది సరిపోయిన దాన్ని మాత్రం మనం జరిగించాలి. And so that we can see that there is a reason he could reign 52 years. అందుని బట్టి రాజైన ఉజ్జియా 52 సంవత్సరాలు ఏలగలిగాడు దేవునికి. And not only ప్లీజ్ గో. and not only that, as long as he sought the Lord, God made him prosper. యెహోవాను ఉజ్జియా ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. Wow. So this prosperity comes not through any other thing, but only when we sought the Lord, when we seek the Lord, when we do according to what he says. ప్రభువును ఆశ్రయించినప్పుడు, ప్రభు చెప్పిన రీతిగా మనం జరిగించినప్పుడు ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి వర్ధిల్లుట అనేది మనం చూడగలం. And when I say prosperity, I'm not talking of right now the big bungalows or cars and all the kinds of wealth. వర్ధిల్లుట అనగానే అక్షరార్థంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ స్థితి కానీ ఇవి కాదు. It is a spiritual maturity, spiritually you grow so much that you will be a blessing to so many people. ఆధ్యాత్మికంగా పరిపక్వత చెంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం ఇది వర్ధిల్లడ అంటే. And we know God in the New Testament also says that you are poor but you are actually rich, he will say. In one of the assemblies, churches that he is talking about. అక్షరార్థంగా చూడడానికి పేదలమే కానీ క్రీస్తు యేసునందు మనం ఐశ్వర్యవంతులం, ధనవంతులం. Of course, where God says, seek ye first the kingdom of the Lord and all these things will be added unto you. Even that verse is there for us. మొదటి నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతికిన తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడునని ప్రభు అన్నారు. Now going to verse 15 of chapter 26, 2 Chronicles. 15. మరియు అతడు
అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించి యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోను బురుజుల్లోను ఉంచెను. అతడు స్థిరపడ వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. His fame spread far and wide. అతని ఖ్యాతి, ఉజ్జియా యొక్క ఖ్యాతి నలుదిశలా వ్యాపించినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. For he was marvelously helped till he became strong. అతడు ఆ రీతిగా వృద్ధినందు వరకు ప్రభు యొక్క సహాయం అతనికి అందినట్లుగా చూస్తాం. That's how Lord helps us. It is the Lord's doing. ఇది దేవుని యొక్క కార్యం అని మనం అర్థం చేసుకోవాలి. Whatever work God has assigned to us, and then we are going to go and do that work and depend on Him, and He creates environment and situations so that, I mean, His name is glorified everywhere. That itself is a great privilege for us, and our name and fame can go far and wide. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి పనిని తూచా తప్పగా మన వాక్యానుసారంగా చేస్తే ప్రభు ఈ రీతిగా వర్ధిల్ల చేసేవాడుగా ఉన్నాడు. ప్రభు ఘనత మనకు వర్ధిల్లుట జరుగుతుంది. The Lord's intention is that His name should be glorified through us. ప్రభు ఉద్దేశ్యం ఆయన నామము ఘనపరచబడాలి. And that's how we should strive for. What? దాని కొరకు మనం ప్రయాసపడాలి. ప్రభు ఘనత Verse 16 when we come to 16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సు నా గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపం వేటుగా యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతడితో కూడా ధైర్యవంతుడైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేటుకే ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనిచేయగా నీ పని కాదు, పరిశుద్ధంలో నుండి బయటికి పొమ్ము, నువ్వు ద్రోహం చేయుచున్నావు, నీ దేవుడు యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా. So here Uzziah also actually went to offer the sacrifices. ఇక్కడ కూడా ఉజ్జియా మరి ధూపము వేయడానికి సాహసించి ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూడగలం. He went to burn incense on the altar. ఆ యొక్క దహన బలిపీఠం మీద ధూపం వేయడానికి సాహసించి ముందుకు వెళ్తా ఉన్నాడు. It was not his duty. ఈ కార్యము అతను చేయవలసినటువంటి పని కాదు, ఈ పని అతని పని కాదు. And then we see what leprosy broke out of on his forehead. అందుని బట్టి ఏ రీతిగా ఉజ్జియా యొక్క నొసట కుష్టు పుట్టిందో మనం చూడగలం. His beginning was so great, but his end was very bad. పాలనతో 52 ఏళ్ళు ఘనంగా చేసాడే కానీ అంతం చూస్తే చాలా శోచనీయంగా ఉన్నది. And so, although we may be doing his duty and very carefully following the commandments of the Lord and actually follow them and do it, we need to do it till the end. ప్రభు చెప్పిన రీతిగా మనం చేయడానికి ప్రారంభించడం మాత్రమే కాదు, అంతం వరకు అదే పందాల మనం కొనసాగించుట అది మంచిది. And Paul says, I fought a good fight. పౌలు చెప్తా ఉన్నాడు, మంచి పోరాటం నేను పోరాడి తిని till the end. నా పరుగు కడముట్టించి తిని till the end. చివరి వరకు, అంతం. And so we are encouraged now to really think about this, what Lord has assigned for us, and how dangerously people lost their positions and blessings, even though they were good kings till the end. మనకు అప్పగించిన పనిని మనము మరి చేయకుండా కడ వరకు నియంత్రణతో చేయకుండా ఉంటే ఈ రాజుల వలె, సౌలు వలె, ఉజ్జియా వలె మనం నష్టపోయే వారంగా ఉన్నాం. మనకు పాఠాలుగా మాదిరిగా వివరించబడి ఉన్నారు ముందు. And with this I want to come to a close, although I wanted to go further, but if you have any
specific questions you can ask. Otherwise, we are encouraged here. I'm going to stop this. We are encouraged by the Lord that not only we know to read the scriptures properly, but also do according to his will and seek him all the time and not go out of our bounds that God has assigned to us. మనకిచ్చిన పనిని పరిధిలోపు మనం ఉండి నియంత్రణ కలిగి పని చేయడం, కడ వరకు ప్రభు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయడం, అది మంచిదని మనం నేర్చుకుంటా ఉన్నాం. And then there will be amazing blessings for us. ఆ రీతిగా ముందుకు సాగితే ఆశీర్వాదకరమైన దీవెనలు మనకు అనుగ్రహించబడతాయి. Before we go, I'll ask one question and then I'll close. ముగించడానికి ముందుగా ఒక ప్రశ్న నేను అడుగుతాను. Do you know any king who also did the priestly duty and he was not punished? ఎవరైనా రాజు నుంచి మీకు తెలుసా? రాజుగా ఉండి యాజకుడిగా కూడా పని జరిగించి నష్టపోకుండా మేలు పొందినటువంటి రాజు ఉన్నాడా? In fact, I wanted to complete that also, but we don't have time. But anybody with the answer? Yes, Prabhu. Yeah, from the Old Testament. Yeah, of course, what you said is correct, brother. From the Old Testament. King David. King David. Okay. Anybody else? David Raj. Anybody else? Inkevarayna? Melchizedek. Okay, I'll give a hint and then close. His name starts with M. Melchizedek. Thank you. Yeah. He's a very great character. In fact, he was a Gentile king. And Lord says, yeah. And Jesus Christ is the order of Melchizedek. He took the title of order of the Melchizedek. మెల్కీషెదెకు క్రమము చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను కొనసాగించారు. Not from the order of the priestly generations, you know. అహరోను వంశక్రమాన్ని బట్టి కాదు కానీ మెల్కీషెదెకు క్రమము చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య జరిగించారు. I just wanted to mention that, and may the Lord really help us, and not only to live according to the commandments he has given to us, not to deviate from them, but bring blessings to the law, to everybody, and glory to the Lord. ప్రభు ఇచ్చిన పనిని మేరలో మనం నిలిచి చేద్దాం, తద్వారా ప్రభు నామానికి మహిమ తెద్దాం, ఘనత తెద్దాం, మనము ఆశీర్వాదం పొందుదాం. Okay, brother, I'm handing over. Thank you. Okay, brother. And I want to thank Brother Ratnaraj Garu for these wonderful translations. Thank you, brother. Sometimes he goes ahead of me, and because he is not knowledgeable, so that's fine. Sometimes it saves time for me. Thank you. Knowledge, inexperience, that is knowledge. Okay, brother. Rajpal Garu. థ్యాంక్ యూ బ్రదర్ జోషి అన్న గారు. చక్కని విషయాలు, రాజులైన యాజక సమూహాన్ని గురించిన విషయాన్ని వివరంగా తేటగా తెలియచేసినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాం. ప్రియులారా, నిజమే, అహరోను వంశస్థులకు దేవుడు ప్రధాన యాజకత్వాన్ని అప్పగించాడు. అయితే లేవీలలో నుండి యాజకులనుగా ఆయన ఎన్నుకున్నాడు. వాస్తవంగా ఇశ్రాయేలీల నుండి లేవీలు వచ్చారు, లేవీలలో నుండే యాజకులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు. అంటే ఈ విషయాన్నంతా ఆలోచన చేస్తే వంశపారంపర్యమైనటువంటి యాజకత్వం వచ్చినట్లుగా చరిత్రలో మనం ఎరుగుదాం. మొత్తం మీద 24 తరగతులు ఉన్నాయి. అహరోను కుటుంబీకులకు యాజకత్వాన్ని దేవుడు అప్పగిస్తే నాదాబు అబిహులు అన్యాగ్నిని తెచ్చి యాజకత్వాన్ని కోల్పోయి చనిపోయారు. ఆ తర్వాత అహరోను కుమారులైనటువంటి ఎలియాజరు, ఈతామారు సంతతి వారు యాజకులుగా ఉన్నారు. ఈతామారు సంతతిలో 8 మంది, ఎలియాజరు సంతతిలో 16 మంది. 16, 8, 24 తరగతులుగా ఏర్పాటు చేయబడి
చక్కని యాజకత్వపు సేవ జరుగుతూ వచ్చింది. పాత నిబంధన కాలంలో వ్యక్తిగత యాజకత్వం, కుటుంబ యాజకత్వం, సామాజిక యాజకత్వం, రాజకీయ యాజకత్వం, అది కొత్త నిబంధన కాలం వరకు వచ్చింది. ఏలీ కుమారులైన హోప్ని ఫీనెహాసులు వారు షిలోహులో యాజకత్వం జరిగిస్తూ ఉండగా తమ ఇంటి మీదకి నిత్యమైన శిక్షను వారు తెచ్చుకోగా, సొలొమోను కాలంలో అబ్యాతారు యాజకుడుగా ఉండగా అతన్ని యాజకుడిగా లేకుండగా తీసివేశాడు దేవుడు. అలాగున ఈతామారు సంతతి వారి యాజకత్వం మాసిపోయింది. అక్కడ నుండి ఎలియాజరు సంతతి వారైన యాజకత్వం యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో ఆయన రాజుగా వచ్చి రక్షణ కార్యాన్ని సిద్ధం చేయు వరకు వారి యాజకత్వం సాగింది. అయితే దేవదూషణ చేశాడన్నట్లుగా ప్రభువును వారు మాట్లాడి రాజకీయ యాజకత్వంతో అసూయ చేత సిలువకు అప్పగించి దేవదూషణ చేశారు అని చెప్పి వారు మాట్లాడి, యాజకుడు లేవియాకాండంలో చెప్పబడినట్లుగా తన వస్త్రము చింపుకోకూడదు, తన తలకప్పు తీయకూడదు, అలాగున చేసి యాజకత్వాన్ని పోగొట్టాడు, లేక వారి యాజకత్వం మాసిపోయింది. అప్పుడు మార్పు కలిగిన యాజకత్వం వచ్చింది. అది ప్రభు అయిన యేసుక్రీస్తే యాజకుడు. ఆయన పాపము లేని యాజకుడని, గొప్ప ప్రధాన యాజకుడని, ప్రమాణము కలిగిన యాజకుడని, మనకు సరిపోయిన తగిన యాజకుడని, శ్రేష్టమైన సేవకత్వం పొందిన యాజకుడని చేసి ఆ యాజకత్వపు సేవ జరిగించుట వలన ప్రభు మహాకృపను బట్టి ప్రకటన గ్రంథం 1:6 ప్రకారంగా ఆయన మనలను ప్రేమించి క్రీస్తు యేసు రక్తంలో మనలను కడిగి ఆయనకు ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. అది ఎక్కడెక్కడి నుంచి అనంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారంగా ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి దేవుని కొరకు మనుషులను కొని, అంటే ఆయన వధింపబడి రక్తము చిందించి దేవుని కొరకు మనుషులను కొని ఆయన యాజకులనుగా ఆయన ఏర్పాటు చేశాడు, రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. పాత నిబంధన లెక్క ప్రకారంగా కుటుంబ యాజకత్వం వస్తే ఈనాడు యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన ప్రతి ఒక్కరిని యాజకులుగా సిద్ధం చేశాడు. ఎంత గొప్ప భాగ్యం! ఈ యాజకుడు ఏం చేయాలో ఆ విషయాన్ని ముందు చెప్పారు 2:9 ప్రకారంగా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో జీవిస్తూ ప్రభువుకు యాజకత్వం జరిగించుట అనగా ఆయన గుణాతిశయములను ప్రచురం చేసేవారుగా ఉండాలి ప్రభువొచ్చు వరకు అనే సత్యాన్ని వారు మనకు చాలా వివరంగా తెలియచేశారు. బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను. పాత నిబంధన యాజకత్వం ఎలా మాసిపోయిందో, క్రొత్త నిబంధన యాజకత్వం ఎలా వచ్చిందో, ఈనాడు ఏ యోగ్యత లేని మనల్ని యాజకులుగా చేసి, యాజకుడు అంటే పూజారి, అర్చకుడు, ఆరాధికుడు, స్తుతించేవాడు, గణపరిచేవాడు, మహిమపరిచేవాడు, ఇలా ఎన్ని పదాలైనా అవన్నీ మనకిచ్చి ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా చేశారు. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు, ఇప్పుడు మనం యాజకులం. ఆనాడు ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి యాజక సేవ సంవత్సరానికి ఒక్కసారి చేసేవారు. యాజకులేమో ప్రత్యక్ష గుడారాన్ని వేయటం, తాళ్ళు మోయటం, ఆ మేకులు మోయటం, ఇవన్నీ చేశారు. వారెవరంటే కహాతు, మెరారి, గెర్షోను అనేవాళ్ళు. కానీ ఈనాడు దేవుని కృపను బట్టి మనము ఆయన సేవ చేసే వారంగా, ఆ రోజు గుడారపు సేవ అక్షరార్థమైంది, ఈరోజు ఆత్మీయమైన సేవ చేసే వారముగా దేవుడు మనకు ఆ భాగ్యం ఇచ్చాడు. ఎంత ధన్యులమండి! దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఓ గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని మనకు అప్పగించాడు. యాజకుడు అనంటే ఎవరో మనము సేవకుల సదస్సు, పెద్దల సదస్సులు చాలా వారాలు వివరంగా చెప్పుకున్నాం. మరి అన్న కూడా ఈరోజు చక్కని విషయాలు, రాజులు యాజకులు
వారి పనులు, వారి బాధ్యతలు ఈరోజు మనకు వివరించారు. థ్యాంక్ యూ అన్నగారు. ప్రత్యేకంగా మీకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచి విషయాన్ని మా ప్రియులందరికీ మీరు అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసి కూడికను ముగిద్దామండి. ప్రార్థన చేసుకుందాం. I thought the time was over, that's why I ended. I don't know. Maybe another 15 minutes were there, but I miscalculated. Otherwise, I would have completed it. But thanks for this wonderful thoughts. Thank you. థ్యాంక్ యూ అన్న. మీరు టైం కొంచెం 11 గంటల వరకు వెళ్తారని అనుకున్నాను, కానీ But if you have, I'll quickly finish off in another five minutes you will give. I'll try to close that. ఓకే. I'll quickly go through that because there are a few more slides to show. I'll show that and close. ఓకే బ్రదర్, క్యారీ ఆన్. If it's okay with you. ఓకే. Sorry, because I did not check my time, and so we know that. Sorry about that. It is Melchizedek, and in the Old Testament we see. ఆదికాండం Yeah. ఆదికాండం 14వ అధ్యాయం 18-20లో మనం చదువుదాం. మెల్కీషెదెకు సంగతి. So we know this. The incident is about Abraham when he goes for the war and he comes back winning that, and then he comes and meets Melchizedek, king of Salem, and he actually offers the tithes to him. అబ్రహాము యుద్ధానికి వెళ్ళి తమ్ముని కుమారుడు లోతును విడిపించుకొని వచ్చి తర్వాత మెల్కీషెదెకును కలిసి ఏ రీతిగా మరి దశంభాగాన్ని అర్పిస్తాడు, అర్పణ అర్పిస్తాడు. ఆ సంగతి ఆ నేపథ్యంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. And yeah, in Genesis chapter 14, 18 to 20, you can read later, but he was the priest of God Most High. Yeah, Melchizedek. He was the priest of God. దేవుని యాజకుడు మెల్కీషెదెక్. And so he actually blessed Abraham of God Most High, possessor of heaven and earth. ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క యాజకుడు అబ్రహామును దీవించాడు. సర్వోన్నతుడైన దేవునికి. Yeah. And so the Melchizedek was both a king and a priest. We'll see that later. మెల్కీషెదెకు రాజును యాజకుడును. 110వ కీర్తన 1:4లో ఆ మాట మనం చదువుకున్నాం. 110వ కీర్తన 1:4లో This here it is about the Jesus Christ, kind of prophecy where you say you are a priest forever according to the order of Melchizedek. That's what మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉందని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. And going further in Hebrews 7:1-7 we know that Melchizedek, king of Salem. హెబ్రీ రాసిన పత్రికలో కూడా మెల్కీషెదెక్ ప్రస్తావన మనం చూస్తాం. priest of the Most High God. ఉన్నతుడైనటువంటి దేవుని యొక్క సేవకుడిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం, యాజకుడిగా జ్ఞాపకం చేసుకుంటాం. To whom Abraham actually gave 10th of అబ్రహాము yes 10వ భాగాన్ని ఇచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. And he is called king of righteousness, నీతికి రాజుగా వర్ణించబడ్డాడు. king of Salem సేలేము రాజు means king of peace, సమాధానపు రాజు అని దాని అర్థం. without father, without mother, తల్లియు తండ్రి లేనివాడు, without genealogy, వంశక్రమము లేనివాడు, made like son of God. దేవుని కుమారుడుగా చేయబడినవాడు. If you see all the characteristics of the Lord Jesus Christ, Melchizedek possessed. ఈ మెల్కీషెదెకు కలిగినటువంటి లక్షణాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. To whom actually Abraham has given tithes. అబ్రహాము 10వ దశంభాగాన్ని ఈ యొక్క మెల్కీషెదెకు ఇచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. His position is like Lord Jesus Christ.
యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క స్థితిని ఆయన కలిగి ఉన్నట్లుగా చూస్తాం. He is a type of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన ముంగుర్తుగా ఉన్నాడు. And in Old Testament we see Melchizedek, and in the New Testament we see Lord Jesus Christ, but today we are all believers of royal priesthoods. పాత నిబంధనలో మెల్కీషెదెకు, నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు వారు, మరియు కృపాయుగంలో నీవు నేను కూడా మన రాజులని యాజక సమూహము. His place, the place of Salem, ఆయన స్థలము షాలేం, king of Jerusalem, యెరూషలేము రాజు. and Paul emphasizes that Shalem is which is peace. He was king of peace and righteousness. షాలేం అనగా సమాధానం. He is a king of peace and righteousness. నీతికి రాజు, సమాధానానికి రాజుగా ఉన్నాడు. And his provision is he brought actually bread and wine, you know, when Abraham went there. అబ్రహాం వెళ్ళినప్పుడు అక్కడ రొట్టె రసం తీసుకుంటే మనం చూస్తాం. And only we see this bread and wine was offered, given by our Lord Jesus Christ himself. యేసుక్రీస్తు ప్రభువారే తన వ్యక్తిగతంగా తానే ఆ యొక్క రొట్టెను ఆ యొక్క పాత్రనిచ్చుటగా మనకు జ్ఞాపకం చేసుకుంటాం. In New Testament, and we see this specifically what Melchizedek did early in the days. పాత నిబంధనలో మెల్కీషెదెకు ఎలాగ చేశాడో, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే రీతిగా రొట్టెను రసం అందించడం మనకు జ్ఞాపకం చేసుకుంటాం. Even the law was not given, he was a Gentile for that matter. మెల్కీషెదెకు అన్యుడు, అప్పటికి ధర్మశాస్త్రం లేదు, అయినా కానీ ఈ క్రమం అక్కడ ఆచరించడం మనం చూస్తాం. But see, the Lord instituted the bread and wine for us even today. ఈ రేటుకి మనకు ప్రభు వారు ఆ యొక్క మరి బలను ప్రభు మన కొరకు ఆయన ఏర్పరచుంచాడు. And we see the Lord Jesus Christ is a priest in the order of Melchizedek. మెల్కీషెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రభు వారు మనకు యాజకుడిగా ఉన్నాడు. And we see our Lord Jesus Christ is the priest, actually high priest. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు గొప్ప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. And with that I'm going to end. These are very special characteristics of Melchizedek, which I wanted to bring forth, that although he was a king of Salem, he did the duty of a priest. He was not punished. Not only that, he was a Gentile king, and yet Jesus Christ later in New Testament we see that he was in the order of Melchizedek. మెల్కీషెదెకు ఆ రీతిగా రాజు అయినా కానీ యాజకుడుగా ఆ యొక్క ధర్మం జరిగించినా కానీ ఆయన శిక్షింపబడలేదు. మెల్కీషెదెకు క్రీస్తు ప్రభువు సాదృశ్యంగా ఉన్నాడు. Because anyhow the rules were not given by that, law was not yet there, right? అప్పటికి ధర్మశాస్త్రము ఆ యొక్క క్రమాలు ఇవ్వబడలేదు, అయినా కానీ అప్పటికి ఆ క్రమమును జరిగించిన వాడుగా మనం మెల్కీషెదెకును మనం చూస్తాం. A very special king who was also a priest. ఒక ప్రత్యేకమైన రాజు, ప్రత్యేకమైన యాజకుడిగా మెల్కీషెదెకు మన ముందున్నాడు. And today we are all have that same privilege. మెల్కీషెదెకు కలిగినటువంటి ఆధిక్యతలు మనము నేటి దినాల్లో కృపాయకులు మనం కలిగి ఉన్నాం రాజులైన యాజక సమూహముగా. Let us glorify God for that and live according to the standards which he has set for us. ప్రభు మనకు అనుగ్రహించిన ఇలాంటి ఆధిక్యతలను బట్టి ప్రభుకు చెల్లిద్దాం. ఆ ప్రమాణాలు కూడా మనం జరిగించి ప్రభు ఘనత తీసుకొద్దాం. Thank you, brother, for giving that extra time, and thank you for the translation too. I miscalculated the time. That's why I stopped. No problem. No problem. Thank you. Thank you. Wonderful, sir. Thank you. థ్యాంక్ యూ అన్న. చాలా సంతోషం. మెల్కీసెదెకులో నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని మాకు ప్రత్యక్ష పరిచినందుకు. ఆయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడని ఆదికాండం 14వ అధ్యాయంలో రాయబడిన మాట. ఆయన షాలేము రాజని, నీతికి రాసని, వంశావళి లేనివాడని, ఆయన చక్కని ప్రధాన యాజకుడు, ప్రభువే స్థాపించిన నిజమైన గుడారానికి ఆయన పరిచారకుడుగా ఉండి పరిచర్య జరిగించి మన పాపానికి పరిహారం కలిగించి పరలోకాన్ని సిద్ధం చేశారు. ఇలాంటి చక్కని విషయాన్ని మాకు అందించినందుకు వందనాలు తెలియచేస్తూ, బ్రదర్ జాషువా పీటర్ గారు అందుబాటులో ఉంటే అన్న ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. అన్న ప్రేయర్ చేయండి అన్న. ఓకే. వీలైతే
ఓకే. Almighty God, Heavenly Father, we thank and praise you, Lord, for giving this opportunity this evening to come to thy presence, Lord, to thank you and to praise you. Especially, Lord, we thank and praise thee for the wonderful Zoom meeting you have given for us, Lord. Especially, we thank and praise thee for the words which have been spoken, especially about the royal priesthood, and many things we learn about King Saul and also Zia, Lord. Yes, Lord, how they have broke thy commandment and did the work of the priest. Lord, we thank and praise thee. We pray for Brother Josiah, fill him with the Holy Spirit that may be used more abundantly, Lord. We thank and praise thee for Brother Rajpal, who is doing their work. Lord, who is hosting these meetings. We thank and praise thee. Bless him in his ministry he is doing, Lord. Bless him abundantly, Lord. Be with him and guide him. We pray for Brother Ratnaraj also, who has excellently translated thy word. Bless him also, Lord. We pray for the church out there, Lord, the elders, everybody, Lord. Thank and praise thee once again for the words. Lord, help us that we may also live according to thy word for thy glory's sake, Lord. As we pray in the most holy and glorious name of our Lord and Savior, Jesus Christ's name. Amen. Amen. థ్యాంక్ యూ బ్రదర్ జాషా పీటర్ గారు. Thank you, brother. Thank you very much. అన్నాళ్ళిద్దరు అన్నదమ్ములు అని ఆ పేర్లను బట్టి నేను గుర్తించగలిగాను. Okay. Thanks, sir. చాలా రత్నరాజ్ బ్రదర్, వందనాలు. జోషి అన్న వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు. జాషువా బ్రదర్ వందనాలు. వందనాలు. బాగున్నారా?